శ్రీమాత్రే నమః. ఐశ్వర్య యోగం శ్రీ లలితా సహస్రనామం అండి, భాగం 5. ఓం దేవకార్యే సమూర్తాతయై నమః. అమ్మవారు విశ్వమంతటా నిండి ఉన్న చైతన్య రూపము అయినప్పటికీ రూపధారణకు ఏదో ఒక కారణము కలిగించుకొని భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటుంది. అధర్మం పెరిగినప్పుడు ధర్మ సంస్థానకు అమ్మ దిగి వస్తుందని బ్రహ్మాండ పురాణము చెబుతుంది. ధర్మమే శరీరముగా కలవారు దేవతలని, అధర్మ శరీరులు రాక్షసులని భారత అరణ్య పర్వం అంటుంది. అమ్మవారే దేవకార్య సముద్యత అయింది అనగా ధర్మ సంస్థాపనకు ధర్మస్వరూపులైన దేవతల ప్రార్థన ఆలకించి అధర్మ స్వరూపులైన రాక్షసులను సంహరించుటకు ఆవిష్యమించినది అన్నమాట. పాపాత్ములైన శత్రువులు పెంచు పెరిగి తమ మానవతమను బ్రతకనివ్వకుండా ఏడిపించినప్పుడు, వారిని ఎదిరించే శక్తి లేనప్పుడు ఈ మంత్రాన్ని జపించవచ్చు. మంత్ర ప్రయోగం ఫలితము. ఓం దేవకార్యే సముద్రేతాయై నమః అనే ఈ మంత్రాన్ని 90 రోజుల పాటు శక్తిని అనుసరించి, ఇంత జపం అనే నియమం లేదు, జపిస్తే చాలు వారి శత్రువులు మిత్రువులుగా మారిపోతారు. శత్రుత్వం తొలగిస్తే తప్ప ఆ మంత్ర జపము శత్రువులను సాధారణంగా కీడు కలగచెయ్యదు, కానీ లోక కంటకులై ప్రజలను మరీ తీవ్రంగా బాధపెట్టే వారిని నాశనం చేస్తుంది. శత్రుపీడ నివారణకు, ప్రశాంత జీవితము గడపడానికి ఈ మంత్రము చాలా బాగా పనిచేస్తుంది. నిత్యము ఈ మంత్రాన్ని 27 సార్లు జపం చేసే వారికి ఎవ్వరితోనూ శత్రుత్వము కలగదు.